There you see youth Congress workers who had entered at the AI summit. The Congress workers barged inside the venue and took off their shirts, protested, called the Prime Minister compromised. Go there and take off your shirts. And I have been told that this was all masterminded by Rahul Gandhi himself. This shirtless protest at the AI summit is perhaps, in my view, without doubt, the lowest point of Rahul Gandhi's political non-career so far. సో ఏఐ ఫ్యూచర్ కోసం గ్లోబల్ లీడర్స్ అందరూ డిస్కస్ చేస్తున్న ఒక సమ్మిట్లో స్లోగన్స్ ఎందుకు పాడారు, ప్రొటెస్ట్లు ఎందుకు జరిగాయి అండ్ అరెస్ట్లు ఎందుకు జరిగాయి? ఈ సమ్మిట్ ఇన్నోవేషన్ కోసమా లేదా పొలిటికల్ బ్యాటిల్ ఫీల్డ్గా మారిపోయిందా? సో ఈ కాంట్రవర్సీ పక్కన పెడితే మనకు తెలుసుకోవాల్సింది అసలు ఈ ఏ ఇంపాక్ట్ సమ్మిట్ అనేది ఏంటి. సో మనం క్వశ్చన్ అనేది వై నుంచి కాకుండా వాట్, వేర్ అండ్ హౌ నుంచి మొదలుపెడతాం. కమింగ్ టు వాట్ ఈజ్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026. సో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గవర్నెన్స్ అండ్ ఇన్నోవేషన్ మరియు సేఫ్టీ గురించి గ్లోబల్ డిస్కషన్స్ చేసిన ఒక ప్లేస్. అండ్ ఇక్కడ మల్టిపుల్ కంట్రీస్ నుంచి డెలిగేట్స్ మరియు పాలసీ మేకర్స్ అండ్ సిఈఓస్ అండ్ ఏఐ రీసెర్చర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. అండ్ ఈ సమ్మిట్ అనేది వన్ డేలో అయ్యేది కాదు. సో ఈ సమ్మిట్ అనేది మల్టీ డేస్ లేయర్లో ఫామ్ అయింది. అంటే ఒక డే 1 నుంచి డే 5 వరకు కంటిన్యూ అవుతుంది. ఈ ఈవెంట్స్లో మనకి ముఖ్యంగా ప్యానల్ డిస్కషన్స్ అండ్ సిఓ రౌండ్ టేబుల్ డిస్కషన్స్ కూడా అవుతాయి అండ్ పబ్లిక్ కమిట్మెంట్స్ కూడా అవుతాయి. అండ్ ఈ మల్టీ డేస్ ఈవెంట్స్లో మనకి డిస్కషన్స్తో పాటు సైన్స్ ఎక్స్పోస్, ఇన్నోవేషన్స్ అండ్ గ్లోబల్ ఫేమ్ అండ్ న్యూ ఐడియాస్ కూడా కొత్త పునాదులు వేస్తారనమాట. సో వేర్ నుంచి మొదలు పెడదాం. అండ్ అసలు ఈ గ్లోబల్ సమ్మిట్ అనేది ఫస్ట్ టైం ఇండియాలో స్టార్ట్ అయిందా? కాదు. సో ఈ గ్లోబల్ సమ్మిట్ అనేది ఫస్ట్ టైం 2023లో స్టార్ట్ అయ్యాయి. అండ్ ఫస్ట్ కంట్రీ హోస్ట్ చేసింది యూకే. ఏఐ సేఫ్టీ సమ్మిట్ అని స్టార్ట్ చేశారు. అండ్ దాని తర్వాత 2024లో ఏఐ సాల్ సమ్మిట్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఇది సాల్ అండ్ హోస్ట్ వచ్చేసి సౌత్ కొరియాలో చేశారు. అండ్ 2025లో ఏఐ యాక్షన్ సమ్మిట్ ప్యారిస్లో జరిగాయి. అండ్ దీని హోస్ట్ వచ్చేసి ఫ్రాన్స్. అండ్ 2026 ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అనేది న్యూఢిల్లీలో అయ్యింది. అండ్ ఇది ఇండియా హోస్ట్ చేసింది. నెక్స్ట్ 2027లో కూడా ఏఐ సమ్మిట్ అనేది ప్రీ ప్లాన్డ్గా బుక్ అయ్యింది. అండ్ దిస్ వాజ్ గోయింగ్ టు కండక్టెడ్ బై స్విట్జర్లాండ్. 2026 ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అనేది న్యూఢిల్లీలో భారత్ మండపం అనే ప్లేస్లో జరిగింది. అండ్ ఈ బిల్డింగ్ అనేది ఒక సైన్స్ ఎక్స్పో అండ్ ఆర్కిటెక్ట్ సంబంధించిన ఒక బిల్డింగ్. సో ఇప్పుడు మనం హౌ అనే క్వశ్చన్ కోసం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనం పార్టిసిపెంట్స్ కోసం మాట్లాడుకుందాం. అండ్ ఈ సమ్మిట్లో ఎన్ని మంది వచ్చారు? ఈ సమ్మిట్లో మొత్తం 100+ కంట్రీస్ నుంచి డెలిగేట్స్ అనేవారు పార్టిసిపేట్ చేశారు. అండ్ 20 హెడ్ ఆఫ్ స్టేట్స్ అంటే సీఎంలు కూడా వచ్చారు. మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సమ్మిట్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ ఇండియా మొత్తంగా 60 మినిస్టర్స్, సో గ్లోబల్ టెక్ ఇండస్ట్రీ సిఇఓస్ కూడా వచ్చారు. లైక్ సుందర్ పిచ్చయ్య, శామ్ ఆల్ట్మన్, డేరియో అమోడి, డెమిస్ హస్బస్ అండ్ ముఖేష్ అంబానీ, ఇలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు. సో ఈ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ వల్ల మనకు వచ్చిన అవుట్కమ్స్ ఏంటి? ఇండియాలో ఈ ఏఐ ఎక్స్పైలో మన ఓన్ ఇన్నోవేషన్ కూడా షోకేస్ చేశారు. లైక్ పార్టిసిపెంట్లో మన దేశీ ఎల్ఎల్ఎం ఇనిషియేటివ్గా సర్వం ఏఐ హైలైట్ అయింది. సర్వన్ ఏఐ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఒక ఇండియన్ లాంగ్వేజ్ మీద సీరియస్గా ఫోకస్ చేస్తుంది. చాలా గ్లోబల్ ఏఐ మోడల్స్ ఇంగ్లీష్ హెవీ ఉంటాయి, కానీ ఇండియాలో ఇంటర్నెట్ గ్రోత్ రీజనల్ లాంగ్వేజ్లోనే జరుగుతుంది. సో సర్వన్ లాంగ్వేజ్ అనేది సర్వం ఏఐ హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ అండ్ బెంగాలీ మరియు వేరే ఇండియన్ లాంగ్వేజెస్ మీద వర్క్ చేస్తుంది. అండ్ సెకండ్లీ ఇది ఒక దేశీ ఎల్ఎం విజన్. వీళ్ళు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని గవర్నమెంట్ యూజర్స్, ఎంటర్ప్రైజెస్, స్టార్టప్స్ మరియు పబ్లిక్ ప్లాట్ఫామ్ కోసం డెవలప్ చేస్తున్నారు. ఈ ఏఐ మెయిన్ గోల్ ఏంటంటే ఫారెన్ ఎల్ఎల్ఎం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డిపెండెన్సీ తగ్గించడం. అండ్ థర్డ్, ఇండియాస్ ఫస్ట్ ఏఐ స్టాక్. అంటే యాప్ మాత్రమే బిల్డ్ చేయడం కాదు, కోర్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇండియాలోనే బిల్డ్ చేయాలనేదే విజన్.
సో డేటా సోవర్నిటీ, లోకల్ ఆప్టిమైజేషన్ అండ్ పాలసీ అలైన్మెంట్. మరి ఎక్స్పోలో చూపించిన ఏఐ స్మార్ట్ క్లాసెస్ కోసం మాట్లాడుకోవాలి. ఈ రియల్ టైమ్ ట్రాన్స్లేషన్ అండ్ లైవ్ స్పీచ్ టు టెక్స్ట్ మరియు రీజనల్ లాంగ్వేజెస్ ఏఐ రెస్పాన్స్ ని డెమోన్స్ట్రేట్ చేశాయి. సో ఈ గ్లాసెస్ ని మోడీ గారు కూడా యూజ్ చేశారు. సో ఒకవేళ ఈ గ్లాసెస్ అనేవి వాడుకలో వస్తే మాత్రం ఇప్పుడు ఏదైతే ఆల్ రౌండ్ స్టేటస్ లో ఈ లాంగ్వేజ్ ప్యానెల్ మీద ఏ డిస్కషన్స్ అండ్ గొడవలు అవుతున్నాయి కదా, బట్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టవచ్చు. ఎలా అంటారా, ఈ గ్లాసెస్ యూజ్ చేసినట్టయితే ఒక తెలుగు వాడు వెళ్ళేసి తమిళనాడులోని ఈజీగా కమ్యూనికేషన్ చేసుకోవచ్చు, అక్కడ ప్రాబ్లమే లేదు. సో ఈ ఇష్యూ మీద పొలిటికల్ గా ఎజెండా పెట్టుకున్న కొన్ని పాలిటిషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా హర్ట్ అవుతారు. సో వాళ్ళందరికీ ఇది కొంచెం నచ్చకపోవచ్చు. సో మెసేజ్ అనేది చాలా సింపుల్ గా ఉందండి. సో ఇండియా జస్ట్ ఏఐని యూజ్ చేయడమే కాదు, ఏఐని బిల్డ్ కూడా చేస్తుంది. సో ఇప్పుడు మనం ఒక గవర్నమెంట్ బ్యాక్డ్ ఏఐ కోసం మాట్లాడుకుందాం. సో భారత్ జన్ మరియు పరామ్ 2ని బిల్డ్ చేయడం టెక్నాలజీ కోసం కూడా ఇది స్ట్రాటజిక్ డెసిషన్. ఇది ఇండియాలో మొత్తం 22 లాంగ్వేజ్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ డైలెక్ట్స్ ఉన్నాయి. సో ఏఐ ఇంగ్లీష్ లో ఉంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ యూజ్ చెయ్యలేరు. పరామ్ 2 మన ఇండియన్ లాంగ్వేజ్ లో అర్థం చేసుకునే రెస్పాన్స్ చేయగలదు. అంటే రూరల్ ఏరియాలో కూడా ఏఐ అసిస్టెన్స్ దొరుకుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి ఇప్పటి వరకు మనం ఫారెన్ ఏఐ మోడల్స్ మీద డిపెండెన్స్ అయ్యాం. ఏ మోడల్ మోస్ట్లీ ఫారెన్ డేటాతోనే ట్రైన్ అయ్యి ఉంటాయి. కానీ పరమ్ 2 మన లోకల్ నీడ్స్, రెగ్యులేషన్స్ అండ్ గవర్నెన్స్ సిస్టమ్ ని తగ్గట్టుగా డిజైన్ చేశారు. ఇది డిజిటల్ ఇండిపెండెన్స్ డైరెక్షన్ లో ఒక స్ట్రాంగ్ స్టెప్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇది మన రియల్ వరల్డ్ యూజ్ ఏంటంటే హెల్త్ కేర్ లో మెడికల్ ఇన్ఫర్మేషన్ లోకల్ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం, గవర్నమెంట్ సర్వీసెస్ లో పాలసీస్ ని సింపుల్ గా అర్థం చేయించడం, అండ్ ఫైనాన్స్ లో కస్టమర్ సపోర్ట్ అండ్ ఫ్రాడ్ డిటెక్షన్స్, అండ్ ఎడ్యుకేషన్ లో స్టూడెంట్స్ కి నేటివ్ లాంగ్వేజ్ టు ఏఐ ట్యూటర్స్ లకు కూడా అసిస్టెన్స్ ఇస్తుంది. సో పరమ్ 2 అనేది ఒక ఏఐ మోడల్ కాదు, ఇండియాకు ఒక డిజిటల్ వాయిస్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇండియా 24 అవర్స్ లో ఏఐ రెస్పాన్సిబుల్ క్యాంపెయిన్ కోసం 2,50,096 వ్యాలిడ్ ప్లెడ్జెస్ కలెక్ట్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సెట్ చేసుకుంది. సో ఇనిషియల్ టార్గెట్ 5,000 మాత్రమే, కానీ రిజల్ట్ మాత్రం 2.5 lakh దగ్గర ఉంది. మెసేజ్ అయితే క్లియర్ గా ఉంది, ఇండియా ఏఐ జస్ట్ డిస్కస్ చేయట్లేదు, సో స్కేల్ లో ఇంప్లిమెంట్ చేయడానికి మూవ్ అవుతుంది. సో గల్గోటియా ఇన్సిడెంట్ February 18th ఎగ్జిబిషన్ పెవిలియన్లో ఒక రోబోట్ డాగ్ని ఇండివిజువల్స్గా ఇన్నోవేషన్ అని ప్రజెంట్ చేశారు. కానీ కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియా పూర్తిగా ఎక్స్పోజ్ చేసేసింది. అది చైనీస్ కంపెనీ యుటెరీ రోబోట్ మ్యానుఫ్యాక్చర్ చేసిన యుటెరీ గో 2 అని. సో గవర్నమెంట్ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఓన్ ఇన్నోవేషన్ మాత్రమే షోకేస్ చేయాలి అని క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. యూనివర్సిటీ స్టాల్ వెకేట్ చేయమని కూడా ఆర్డర్ చేసింది. తర్వాత అపాలజీ ఇష్యూ కూడా అయ్యింది, కానీ అప్పటికే డ్యామేజ్ చాలా జరిగిపోయింది. సో ఈ ఇన్సిడెంట్ పొలిటికల్ రియాక్షన్స్కి స్పార్క్ ఇచ్చింది. ఆర్గనైజేషనల్ ఇష్యూస్. సో డే 1లోనే బెంగళూరు ఎంటర్ప్రెనర్ అయిన ధనంజయ్ యాదవ్ తన వేరబుల్ ప్రొడక్ట్స్ మిస్సింగ్ అయ్యిందని ఎక్స్లో పోస్ట్ చేశాడు. హై సెక్యూరిటీ జోన్లో టెక్ డిసిపేర్ అయ్యింది అని ఫ్రస్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేశారు. లాటర్ ఢిల్లీ పోలీస్ దాన్ని రికవర్ చేసింది. అక్కడున్న పని వాళ్ళే ఆ టెక్ గ్యాజెట్స్ ని దొంగలించారనేసి. ఇంకా బోంబర్గ్ రిపోర్ట్ ప్రకారం పిఎం విజిట్ ముందే సెక్యూరిటీ లాక్డౌన్ వల్ల ఫుడ్ అండ్ వాటర్ లేకుండా స్టాండర్డ్ అయ్యారని అలిగేషన్స్ వచ్చాయి. పబ్లిక్ ఎంట్రీ క్లోజ్ చేయడం వల్ల క్రిటిసిజం కూడా వచ్చింది. సో ఐ అగ్రీ, పిఎం సెక్యూరిటీ అనేది అన్నిటికంటే టాప్ లో ఉండాలి. బట్ అలానే ఫారెన్ నుంచి వచ్చిన డెలిగేట్స్ కూడా ఒక అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలని నాకు అనిపించింది. సో మీకేమనిపించిందో మీరు కామెంట్ చేసి చెప్పండి. ప్రొటెస్ట్ సెగ్మెంట్ కోసం మాట్లాడుకుందాం. సో అసలు 20th ఫిబ్రవరిలోని ఏఐ సమ్మిట్లో ఏమైంది, అసలు ఎందుకు అక్కడ గొడవ జరిగింది? ఇండియన్ యూత్ కాంగ్రెస్ మెంబర్స్ వెన్యూలో స్లోగన్స్ రైజ్ చేశారు అండ్ వీళ్ళంతా షర్ట్ లేకుండా అక్కడ గొడవ చేశారు. సో ఒకవైపు ఇండియా ఏఐలో ఇన్నోవేట్ అవుతుందని అందరూ సబ్మిట్కి వస్తే, ఒకవైపు ఎగ్జాక్ట్గా గొడవ పెడదామనే ఒక గ్యాంగ్ అనేది వచ్చిందనమాట. సో వీళ్ళు నేషనల్ యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చారు. బట్ నాకు ఇక్కడ ఒక్కడు కూడా దీనిలో యూత్ నాకు కనిపించట్లేదు. వీళ్ళు జస్ట్ గొడవ చేయడం మాత్రం వచ్చినట్టు కనిపిస్తుంది. అండ్ 4 members ని పోలీస్ కస్టడీకి కూడా పంపింది. బీజేపీ ఈ విషయాన్ని కండెమ్ చేసింది. కాంగ్రెస్ డిఫెన్స్ ఇచ్చింది. అపోజిషన్ క్వశ్చన్ పవర్ లో ఇట్స్ అ పార్ట్ అని చెప్పింది. సో సమ్మిట్ లో ఇన్నోవేషన్ జరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనౌన్స్మెంట్ జరిగింది, కానీ కాంట్రవర్సీస్ మాత్రం హెడ్లైన్ లో డామినేట్ చేసేసారు. సో ఇక్కడ నాకు ఒక ఫైనల్ క్వశ్చన్ ఉంది. అదేంటి అంటే, గ్లోబల్ ఏఐ ప్లాట్ఫామ్ లో ఫోకస్ డెవలప్మెంట్ మీద ఉండాలా లేదా పొలిటికల్ క్లాషెస్ మీద ఉండాలా? మీరే చెప్పండి, కామెంట్ చేసి చెప్పండి ఎవరికి ఏమనిపిస్తుందో. సో దట్స్ ఇట్ గాయ్స్, దిస్ ఇస్ రామ్ యారియన్. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. కామెంట్ చేసి చెప్పండి వీడియో ఎలా ఉందో. అండ్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉన్నా, మీకు ఏమైనా ఈ ఇష్యూ కోసం మాట్లాడుకున్నా కామెంట్ చేసి చెప్పండి. నేను అందరూ కామెంట్ని రిప్లై చేస్తాను. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎలా ఉందో వీడియో కోసం. దట్స్ ఇట్ గాయ్స్, మనం మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.